ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. ప్రజాబలానికి ధనబలానికి మధ్య పోటీ జరగబోతా ఉంది. ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారికి, ధనబలం చంద్రబాబు నాయుడికి మధ్య పోటీ జరగబోతా ఉంది. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలే చేయకుండా దాదాపు 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మహిళలు చాలామంది ఉన్నారు. మీరెవ్వరు కూడా పలాని పథకం మాకు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ప్రతి ఒక్కరూ పేదరికం నుంచి బయటకు రావాలని, ఆర్థికంగా బలపడాలని అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్స్ వచ్చాయని ఈ 5 సంవత్సరాలు కనబడని వ్యక్తులందరూ కూడా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ అందరూ మీ వద్దకు వస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు. అందులో భాగంగా ప్రత్యక్ష నగదు బదిలీ కింద మన పడుగు సంబంధించి 41,49,00,000 ఇవ్వడం జరిగింది. విజయవాడలో బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో డైరెక్ట్గా వచ్చి పడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. నాన్ డీబీటీ పరోక్ష ప్రయోజనాలు దాదాపు 27,42,00,000, అంటే పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇవన్నీ కలిపి మొత్తం 68,91,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద 58 లక్షలు శాంక్షన్ చేశాం, టెండర్స్ పిలుస్తున్నారు. సీసీ రోడ్స్ ఇచ్చాం, ఎంపీ ల్యాడ్స్ కింద 50 lakhs ఇచ్చాం, ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం, ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. 1,15,00,000 రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఇవన్నీ కూడా చేశాం. ఈ 33 పథకాల్లో కొన్ని ముఖ్యమైనవి మీకు వచ్చినవి చెప్తాను. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, ఇవన్నీ కూడా చాలా పథకాలు వచ్చినాయి. ఒక్కసారి ఆలోచించండి. చాలా ప్రభుత్వాలు మీరు చూశారు, చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే ఆదర్శ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దారు. ఎలక్షన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు, పేదల్ని నమ్ముకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు ఒకటై ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ముఖ్యమంత్రిగా ఉండకూడదు